హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. 1 కేజీ చికెన్, ఇది 3 జాయింట్లు చికెన్ పీసెస్ ఉన్నాయండి. దీన్ని మనం ఫుల్గా వాష్ చేసుకొని ఉప్పు నీటిలో వాష్ చేసుకొని ఒక 3 టైమ్స్ అలాగా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ నిమ్మరసం పిండుకున్నాం కదండి, మొత్తం మొక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. నిమ్మకాయ రసం మొత్తం సాల్ట్ని చూసారు కదండి. ఇప్పుడు కలిపేసుకున్నాను మొత్తం. ఇలా 1 మినిట్ ఒక పక్కన పెట్టుకోండి సైడ్. ఇప్పుడు 1 మినిట్ అయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నాను మొత్తం అంతా కలిసేటట్టు మసాలా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు పిండి కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదండి, మొత్తం కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా పట్టేటట్టు కలుపుకున్నాను. ఇప్పుడు మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఏ కలర్ ఇష్టం అయితే ఆ కలర్ వేసుకోండి. నా దగ్గర అయితే లెమన్ ఎల్లో ఉందండి, ఇదే వేసాను. చూసారు కదండి, ఫుడ్ కలర్ వేసిన వల్ల ఇలాగా ఉంది కలర్. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు లాస్ట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం మ్యారినేట్ చేస్తాం కదండి, దీన్ని ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాం 30 మినిట్స్ పాటు. హలో అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. మనం చికెన్ ఫ్రై చేస్తాం కదండి. చూసారు కదండి, ఆయిల్ ఇప్పుడు హీట్ అయ్యింది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చికెన్ పీసెస్ని యాడ్ చేద్దామండి. నేను ఇలాగ యాడ్ చేస్తానండి జాయింట్ ముక్కల్ని. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా వీటిని ఇలాగే కలుపుకుండా ఉండండి. ఒక 3 మినిట్స్ అయ్యాక అటు ఇటు తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలండి జాయింట్ పీసెస్ని. ఇప్పుడు చికెన్ పీసెస్ని మనం టర్న్ చేసుకుందామండి. ఇలాగ అటు ఇటు తిప్పుకుంటే మనం ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల కూడా మొక్క బాగా ఉడుకుతుందండి. మళ్ళీ టర్న్ చేసుకోండి అలాగా.
చూసారు కదండి, జాయింట్లు రెడీ అయిపోయి. చూసారు కదండి జాయింట్లు ఎలా ఫ్రై చేసుకున్నామో. చికెన్ పీసెస్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.